సంఖ్యలు పిచ్చిగా పెరుగుతున్నాయి. అష్మాఫర్ నిన్న రాత్రి ఒక అద్భుతమైన పాప పెట్టింది. నేను దానిపై కామెంట్ చేశాను. నేను ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నాను. మనం గెలుస్తామన్న విషయం నాకు ముందే తెలుసు. అది అంటే ఏమిటి? చాలా మంది నన్ను అడిగారు ఆ పాప అంటే ఏమిటని. అది అంటే ఏదో పెద్దది జరుగుతోంది, ఏదో పెద్దది రాబోతోంది. తర్వాత నేను చూశాను కొంతమంది పెట్టారు. నిన్న జూన్ 24వ తేదీ, ఇప్పుడు జూలై 25వ తేదీ. అస్మోఫరా బయటకు రావడం కోసం వేచి ఉండండి. నిన్న వార్తల్లో చాలా చెడ్డ విషయాలు జరిగాయి. వాటిని చాలా మంది నాకు పంపారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో జరుగుతున్న దాన్ని ఆపగలిగేది దేవుడే తప్ప మరెవ్వరూ కాదు. ఒక మనిషి లేదా ఒక అధ్యక్షుడు కాదు. దేవుడే మనుషుల మనసుల్లో సరైన విషయాన్ని పెట్టాలి. దాని నుంచి దూరంగా ఉండండి. అదేంటో చూడకండి, వదిలేయండి. కానీ మన గాజా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యాలో ఉన్న అన్నదమ్ముల కోసం నేను ప్రార్థిస్తున్నాను. మనకు అన్ని చోట్ల మనుషులు ఉన్నారు. మీ భద్రత, ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న చెడు మనసులు ఇక ఆపేయాలని కోరుకుంటున్నాను. యుద్ధాలు ఏదీ పరిష్కరించవు, కేవలం మనుషులను చంపుతాయి. దయచేసి ప్రతిరోజు దేవుణ్ణి అడగండి, ప్రభు ఈ యుద్ధాలను ఆపేయమని. ఎందుకంటే నిజంగా చేయగలిగేది ఆయనే. ఈ కంపెనీ అలాగే అష్మఫారా ద్వారా మనకు లభించిన నాయకత్వం ప్రపంచాన్ని మార్చబోతుంది. ఇప్పుడు ఈ అశుభకాలంలో ఈ ప్రపంచానికి అవసరమైన సానుకూల మార్పు ఇదే. అష్మఫారా దగ్గర ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప విషయం ఉంది. అతను బ్యాక్ ఆఫీస్లో పెట్టిన ఆ చిన్న నోటు మళ్ళీ గుర్తొస్తోంది. నేను ఇదివరకే తెలుసు, నాకు ఇది తెలుసు. ఇక్కడికి వచ్చి దాదాపు 5 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సరే, నాకు ఈ వ్యక్తి చాలా ఇష్టం. ఎందుకంటే అతను వచ్చి సానుకూలంగా మాట్లాడతాడు, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెబుతాడు. ఈ కంపెనీ గురించి అతనికి ఎలా అనిపిస్తుందో, అలాగే భారతదేశానికి ఎలా అనిపిస్తుందో కూడా చెబుతాడు. భారతదేశం చాలా పెద్ద శాతం ఉంది. ఆ ప్రాంతాన్ని మేము ఎంతో ప్రేమిస్తాము. మనం కొంతమంది తెలుసు కదా, వ్యతిరేకులు లేదా చెడ్డవాళ్లు ఉన్నారని తెలుసు. వాళ్ళ గురించి ఆందోళన పడటం లేదు. ఇలాంటి పని చేయడానికి ఎంత అవసరమో ఆలోచిస్తున్నాం. అవసరం వేళ్లతో ముట్టుకుంటే అయ్యే పని కాదు. చూడండి, మీరు కష్టపడాలి. చెమట, కన్నీళ్లు, త్యాగం, ఇవన్నీ పెట్టాలి. అదే పని అష్మఫారా మన కోసం చాలా కాలంగా చేశాడు. ఇది అంతా నా నమ్మకం ప్రకారం నెమ్మదిగా ఒక్కటిగా మారుతోంది. ఇంకా ఎవరూ తేదీల గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి దయచేసి దాన్ని పోస్ట్ చేయకండి. అది ఎవరికీ తెలియదు, కానీ అష్మఫారా గారికి తెలుసు. అవును, ఖచ్చితంగా. సిద్ధంగా ఉండండి. అప్పుడప్పుడు మీ బ్యాక్ ఆఫీస్ చెక్ చేయండి. అసలు చెక్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కొత్త సందేశం వచ్చినప్పుడు అది వస్తుంది కూడా. నా అనుమానం ప్రకారం దాన్ని ఉదయం 2 గంటల సమయంలో పెట్టొచ్చు, లేదా అలాంటి టైంలో మన సమయానికి అతను అక్కడ పెట్టిన వెంటనే ప్రతి గ్రూప్ కూడా ఓ మై గాడ్ కొత్త వాళ్ళు అంటారు. అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, కోర్టుల్లో ఉండండి, సిద్ధంగా ఉండండి. మీను పూర్తిగా కొత్త దానికి సిద్ధం చేసుకోండి. ఒక కొత్త దిశ, ఆశకు కొత్త దిశ, నమ్మకానికి కొత్త దిశ. ఈ కంపెనీ మీద మీ నమ్మకాన్ని కోల్పోకండి. అస్మఫార్ మనలో ఎవరి మీద నమ్మకం కోల్పోలేదు. అతనికి చాలా చెడ్డ మాటలు చెప్పినా మనం దాన్ని మార్చబోతున్నాం. ఈ కంపెనీలో చేరడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఇది చాలా శక్తివంతమైనది. నేను మీకు చెబుతున్నాను, మళ్ళీ చెప్పాలి అనిపిస్తోంది. విలీనాలు ఈ కంపెనీ మీరు ఊహించిన దానికంటే లేదా మీకు తెలిసిన దానికంటే చాలా శక్తివంతమైనది. కానీ మీరు తెలుసుకుంటారు, నేను శక్తివంతమైనదని చెప్పినప్పుడు మంచి శక్తి అని, చెడ్డది కాదు అని అర్థం. మేము ప్రేమను పంచుతున్నాం. ఇప్పుడే మేముగా చేస్తున్నదే ఇదే. మీరు భారతదేశంలో ఉన్నా, బంగ్లాదేశ్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరూ ఇక్కడికి వచ్చి ప్రపంచాన్ని మార్చడంలో మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అవును, మన దగ్గర సుమారు 1 మిలియన్ మంది ఉన్నారు. మనకు ఈ ప్రపంచంలో చేయాల్సిన పని చాలా ఉంది. కాబట్టి మనకు బిలియన్ల మంది అవసరం. ఎందుకంటే ఈ కంపెనీతో ఇప్పుడు ప్రపంచం చాలా చెడ్డ స్థితిలో ఉంది. మరియు ఈ వ్యక్తి మార్గస్, మనం ఇది అంతా మార్చబోతున్నాం. మార్గస్, మొదటిగా మన CEO గురించి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది రాసి ఉంది. ఇప్పుడు నేను మన CEO గురించి మాట్లాడతాను. ఆయన భూమికి దగ్గరగా ఉంటారు మరియు కంపెనీలో సమాచార నవీకరణ అభివృద్ధిలో చాలా పారదర్శకంగా ఉంటారు. ఈ 6 సంవత్సరాల్లో
మనందరికీ తెలుసు, నా 39 సంవత్సరాల కార్పొరేట్ అనుభవంలో ఇలాంటిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన దృష్టి సారించిన వారు నిజమైన దూరదృష్టి కలిగిన వారు మరియు దూరదృష్టి కలిగిన నాయకుడు. గతంలో ఏమి జరిగిందో ఎప్పుడూ వెనక్కి చూసే వ్యక్తి కాదు, ప్రస్తుతాన్ని మరియు భవిష్యత్తును ఎప్పుడు చూస్తారు. అందుకే మన CEO మరియు ఆయన కంపెనీ చేతుల్లో మనం ఉన్నాం. గత 2 సంవత్సరాల్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, అడ్డంకులు, ఆటంకాలకు ఆయన ఎంతో విలువైనవాడు. ఇలాంటి పరిస్థితులను ఒక్కరే భిన్నమైన వ్యూహాత్మక మార్గాల్లో ఎదుర్కొనడం ప్రశంసనీయం. చివరగా CEO గారికి ఆయన చేసిన ప్రయత్నాలు, బృందంతో కలిసి చూపిన నిబద్ధతకు వందనం. ఐ.టి రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికే ఇది తరతరాల పాటు గుర్తుంచుకుని అనుసరించేలా ఉంటుంది. అవును, కాస్త నేను చిన్న పరిచయం ఇస్తాను, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను తెర వెనుక ఉన్న రచయిత మాత్రమే. నేను మూలంగా ఒక కంప్లైన్స్ ఆఫీసర్, లీగల్ అండ్ కంప్లైన్స్ ఆఫీసర్ని. నేను దాదాపు 39 సంవత్సరాలు పనిచేశాను. ఇంకా కూడా భారతదేశంలో ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ముంబైలో థానే అనే ప్రదేశంలో ఉంటున్నాను. ప్రతిరోజు నా ఆఫీస్కు వెళ్ళడానికి 3 గంటలు ప్రయాణించాలి, తిరిగి రావడానికి కూడా 3 గంటలు పడుతుంది. ఇది నాకు చాలా భయంకరమైన పరిస్థితి అయినా కంప్లైన్స్ ఆఫీసర్గా నా పని చేయడాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. అందువల్ల నేను మాట్లాడదలుచుకున్నది మా CEO ప్రారంభించిన కంపెనీ గురించి. అది ఆన్ పాసివ్గా ప్రారంభించారు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అన్ని ప్రభుత్వ సంస్థల్లో నమోదు అయింది. మా CEO సుమారు 200 దేశాల్లో ఈ కంపెనీని విస్తరించాలనే సవాలు తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇది చాలా ప్రశంసనీయమైన పని. ఇది అంత సులభమైన పని కాదు. కాబట్టి నేను 39 సంవత్సరాల కాలంలో అనేకసార్లు బోర్డు రూమ్లో CEOలు మరియు డైరెక్టర్లతో కలిసి కూర్చున్నాను. వారు ఎప్పుడూ చాలా అనువుగా ఉండరు, వ్యాపార దృష్టితో ఉండరు. కానీ మా CEO పూర్తిగా భిన్నంగా ఉన్నారు. అంటే ఆయన కేవలం వ్యాపారానికి సంబంధించిన వారు మాత్రమే కాదు, ఆయన స్థాపించిన కంపెనీ యొక్క ఆలోచన, లక్ష్యం కూడా ప్రత్యేకమైనది. ప్రధానంగా ప్రపంచంలో మానవత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం. అది నిజంగా చాలా ప్రశంసనీయమైన విషయం. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆలోచన చేసిన CEOను నేను ఎప్పుడూ చూడలేదు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఎవరూ ఇలాంటి ఆలోచన చేయలేరు. అందుకే నేను అనుకుంటున్నది ఏమిటంటే, మా కంపెనీ మరియు మా CEO పేర్లు బంగారు అక్షరాలతో రాయబడతాయి. అన్ని మ్యాగజైన్లలో, అన్ని పత్రికల్లో, అన్ని వార్తా మాధ్యమాల్లో, అన్నింటిలోనూ మా CEO టాప్ 10 CEOలలో ఒకరిగా నిలుస్తారు. అదే నేను ఆశిస్తున్నది. అది జరగబోతుంది. ప్రధానంగా నేను మా కంపెనీకి ఉన్న కొన్ని ప్రత్యేకతలను నిర్వచించాలనుకుంటున్నాను. మా కంపెనీ అనేది అసలు భాగస్వాములతో కలిసిపోవడానికి ఏర్పడింది. వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తున్నారు, కానీ అది కమిషన్ నుండి చెల్లించబడుతోంది. కానీ పరిశ్రమల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంతవరకు ఎలాంటి ప్రమోటర్లు, ఎలాంటి CEOలు కూడా మీరు ఖర్చు చేసినప్పుడు దానికి రిటర్న్ ఇచ్చే ఇలాంటి కంపెనీని స్థాపించలేదు. కానీ మీరు ఇతర కంపెనీల వైపు చూస్తే, ఆ కంపెనీలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయిన షేర్ హోల్డర్లతో ఉంటాయి. వాళ్ళు అసలు కంపెనీకి షేర్ హోల్డర్లే అయినా వారికి సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ మాత్రమే వస్తుంది. కానీ మా కంపెనీలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది డిజిటల్ ఆధారంగా ఉంటుంది. మా ఉత్పత్తులు అద్భుతంగా ఉంటాయి. నేను సాధారణంగా అన్ని డిజిటల్ ఉత్పత్తులను పరిశీలిస్తుంటాను.
ఇవి అన్నీ మా CEO ఆవిష్కరించి, ఊహించి రూపొందించినవి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి వాతావరణాన్ని ఆశించండి. ప్రధానంగా భారతదేశంలో 99% మంది అందరూ సానుకూలంగా ఉంటారు. మీరు చెప్పొచ్చు 1% మాత్రమే నెగెటివ్‌గా ఉండొచ్చు. అది మనం చేయలేము. అది వారి స్వభావం అయితే మనం వారికి సహాయం చేయలేము. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే అలాంటి మార్పు వచ్చి ఉంటే మనం అతన్ని మార్చలేము. అందుకే అతను ఆ దారిలోనే పోవాలి. కాబట్టి మనం నెగెటివ్ వ్యక్తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల 99 మన భారతీయులందరూ నేను చూస్తే భారతదేశంలో ఉత్తర భారతం, దక్షిణ భారతంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు అసలు అంటే మనం మా సీఈఓను చూడాలని, ఆయన చెప్పిన తదుపరి దశ కోసం ముందుకు రావాలని ఆలోచిస్తున్నాం. ఇది ఒక కొత్త దిశ అని చెప్పొచ్చు. ఇది ఆయన ఎదుర్కొన్న అనుకోని పరిస్థితుల వల్ల జరిగింది. అలాంటి పరిస్థితులను ఒంటరిగా, మన సహాయం లేకుండా మన సీఈఓ ఒక్కరే ఎదుర్కొని నిర్వహించినందుకు నిజంగా ఆయనకు సెల్యూట్ చెప్తాను. ఆయన టీం కూడా చాలా సహాయం చేస్తోంది. ఒక కంపెనీలో అనేక విభాగాలు ఉంటాయని మీరు చెప్పొచ్చు. ఒక కంపెనీ వ్యక్తిగా నాకు తెలుసు, అక్కడ లీగల్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారు అందరూ మన సీఈఓతో కలిసి అద్భుతమైన పని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. అన్ని అఫిలియేట్లు మేము రాబోయే సంవత్సరాల్లో చాలా గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నాము. మరొక విషయం సార్, మీ వెబినార్ గురించి, మార్టీ మరియు క్రిస్ గురించి. సాధారణంగా మన యూట్యూబర్లు హిందీ భాషలోకి అనువదిస్తున్నారు. వారు మంచి పని చేస్తున్నారు. మన యూట్యూబర్లు భాషను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో హిందీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల మన యూట్యూబర్లు భారతదేశంలో చేస్తున్న పని మంచిదని నేను భావిస్తున్నాను. మేము ఆన్ పాసింగ్లో 6 సంవత్సరాలకు పైగా పూర్తి చేశాము. నేను ఐటీ వ్యక్తిని కానప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐటీకి సంబంధం లేని వ్యక్తిగా టెక్నికల్గా ఐటీకి సంబంధించిన డిజిటల్ ఉత్పత్తులు, ఇతర విషయాలు నేర్చుకున్నాను. నేను మూలంగా కంప్లయన్స్, లీగల్ ఆఫీసర్ ని మాట్లాడటం కంటే పని చేయడంలో ఆసక్తి ఉన్నవాడిని. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను, కానీ చాలా పని చేస్తాను. అది ఉండి ఈ 6 సంవత్సరాల పాటు మేము లావాదేవీలు జరిపినప్పుడు మేము ఒక గ్లోబల్ కమ్యూనిటీని ఏర్పరిచాము. నా అభిప్రాయం ప్రకారం కంపెనీ పెరుగుతున్న కొద్దీ మేము కూడా ఎదుగుతున్నాం. కాబట్టి ప్రొఫెషనలిజాన్ని కంపెనీలో తీసుకురావాలి. అది నాకు అవసరం. దానికి మీరు కేటాయించాలి. ప్రజలతో మాట్లాడాలి, ప్రొఫెషనల్స్ని తీసుకురావాలి. అప్పుడు కంపెనీ అభివృద్ధి చెందుతుంది. మనము కంపెనీతో పాటు ఎదుగుతాము. దీర్ఘకాలంలో సిస్టంలోకి వచ్చిన తర్వాత మనమంతా ఒకరినొకరు కలుస్తున్నాం. మన పని ఒకరినొకరు కలవడం, మాట్లాడుకోవడం, వ్యక్తిగతంగా కలుసుకుని మనం ఉన్న చోట నుంచే కొన్ని కార్యకలాపాలు చేయడం అవుతుంది. ప్రాంతీయ, రాష్ట్ర, దేశ స్థాయిలో పాలన జరుగుతుంది. అసలు విషయానికి వస్తే ఇవన్నీ మనం నిర్వహించగలం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గ్లోబల్ కమ్యూనిటీగా ఏర్పడ్డాం. మనం పరస్పరం సంభాషించుకుంటున్నాం. ఈ సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకుంటున్నాం. ఇది నా అభిప్రాయం. దీర్ఘకాలంలో కంపెనీలు సిస్టంలోకి వచ్చినప్పుడు మన సీఈఓ చాలా మంచి పని చేస్తున్నారు. నేను చెప్పాలనుకుంటున్నాను, ఆయన నిజంగా గొప్ప వ్యక్తి. చెప్పొచ్చు ఇది వేరే వ్యక్తిత్వం, వేరే దృష్టికోణం. మీరు అలా చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను మునుపటి కంపెనీలతో వ్యవహరించాను. వారు ఎక్కువగా వ్యాపారపరంగా ఉంటారు. లాభాలు, అమ్మకుల పరిమాణం వాటిపైనే దృష్టి పెడతారు.
కంప్లైన్స్ లీగల్ విషయాలు ఉన్న చోటే చూస్తారు, కానీ ఇక్కడ ఇది ద్వంద్వంగా ఉంది. పని ఉంది, వ్యాపారం కూడా ఉంది, మానవత్వ స్థాయిలో కూడా ఉంది. మన కంపెనీ యొక్క మెమోరాండంలో, ఆన్ ప్యాసివ్ మెమోరాండంలో చార్టర్ ఉంది. అందులో ఒక నిర్వచనం ఉంది. ఇది ఒక కాన్సెప్ట్. మన కంపెనీలో ఇప్పటికే ఉన్న మానవత్వ అభివృద్ధి అనేది ఒక కంపెనీకి అవసరం, మరియు చాలా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. వివిధ దేశాల్లో అంటే నియమాలు మారుతాయి. నిబంధనలు సాధారణంగా భారతదేశంలో మారుతాయి. నాకు బాగా తెలుసు, కానీ మీరు విభిన్న దేశాల్లో ప్రభుత్వాలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరించాల్సిందే. అందుకే నాకు అది తెలుసు. మన సిఇఓ కమిట్మెంట్లకు సంబంధించిన నిబంధనలను పాటించేందుకు మన నిపుణుల సహాయాన్ని తీసుకుంటున్నారు. ఇది గొప్ప పని కాదు. వివిధ ప్రభుత్వాలతో కూడిన కంపెనీని నిర్వహించడం కష్టమైన పని అని నా అర్థం. మా సిఇఓ దీనిని బాగా చూసుకుంటున్నారు. ఇది ప్రశంసనీయం.